ఇప్పుడు ఈయన మేడ్చల్ ఎట్లా గెలిచిండు? మేడ్చల్ 46 అనే ఒక యాప్ క్రియేట్ చేసి ఆ యాప్లో ఓటర్ లిస్ట్ పెట్టి వాళ్ళ ఫోన్ నెంబర్లు తీసుకొని డైరెక్ట్ ఫోన్పేలోనే 2,000 రూపాయలు 3,000 రూపాయలు ఓటుకు పేమెంట్ చేసేటటువంటి వ్యక్తి మల్లారెడ్డి. మల్లారెడ్డి కాలేజ్లో పనిచేస్తున్నటువంటి లెక్చరర్లతోటి, మల్లారెడ్డి కాలేజ్లో పనిచేస్తున్నటువంటి స్టాఫ్ టీచర్లతోటి డబ్బులు పంచిచ్చినటువంటి వ్యక్తి ఈ మల్లారెడ్డి. ఈయనట మాకు 5 టికెట్లు కావాలి బీజేపీలో, మల్లారెడ్డితోటి ఈటల రాజేందర్కి చెక్ పెడతారట. అంటే ఈటలను పార్టీలో నుండి ఎల్లగొట్టడానికి మల్లారెడ్డి వాళ్ళ కొడుకు భద్రారెడ్డికి ఎంపీ టికెట్ ఇస్తారట మల్కాజ్గిరి నుండి. ఏం తమాషా, ఏం మాటలు ఇవి బీజేపీలో. ఈటల రాజేందర్కి చెక్ పెట్టడానికి ఒక వర్గం రెడీ ఉందట బీజేపీలో. ఆ వర్గం ఎవరు? బండి సంజయ్కి ఈటల రాజేందర్ పడతలేదని చెప్తున్నారు, ధర్మపురి అరవింద్కి ఈటల రాజేందర్కి పడతలేదు అంటున్నారు. ఇది వాస్తవమో కాదో మనకు తెలియదు, కానీ ఒక చర్చ అయితే వినబడుతున్నది. సో బండి సంజయ్ ఏమన్నా మల్లారెడ్డితో చెక్ పెడుతున్నాడా? అంత ఈటల రాజేందర్ అంత ఈజీగా ఎల్లగొట్టేంత అవకాశాలు ఉంటాయా? ఈటల రాజేందర్ తలుసుకుంటే ఆయన కొత్త పొలిటికల్ పార్టీ పెట్టగలుగుతాడు. పైసలు ఉన్నాయి, పతారున్నది, ఫాలోయింగ్ ఉన్నది. తెలంగాణ ఉద్యమకారుడు, కేసీఆర్తో కలిసి పనిచేసిండు, టీఆర్ఎస్లో క్రియాశీలక పాత్ర పోషించిన ఈటల రాజేందర్ ఆ వ్యక్తిని చెక్ పెడతారట మల్లారెడ్డితో. ఏమవుతుంది మల్లారెడ్డితోటి? కామెడీ బ్యాచు, పొద్దుగాలైతే నవ్వితాడు అందరినీ. మల్లారెడ్డి ఎంత ఘోరమైనటువంటి కథ ఉంటుందంటే, మల్లారెడ్డి చేసేటటువంటి కార్యక్రమం నేను చెప్తా. మల్లారెడ్డి ఎక్కడన్నా ఒక 10 ఎకరాలు కబ్జా పెట్టిండు అనుకో, కబ్జా పెట్టిన తర్వాత ఆ వార్తలు బయటకు వచ్చినాయి అనుకో, వార్తలలో మల్లారెడ్డి 10 ఎకరాలు కబ్జా పెట్టిండు ఇట్లా దందా చేస్తుందని చెప్పి వార్తలు వచ్చిన తర్వాత మల్లారెడ్డి ప్రెస్ మీట్కి వస్తాడు. ఎగ్జాంపుల్ చెప్తాను, ప్రెస్ మీట్కి వచ్చి ఈ రిపోర్టర్లు అడుగుతారు, జర్నలిస్టులు అడుగుతారు, సార్ మీరు ఒక ఆడ 10 ఎకరాలు కబ్జా పెట్టినట్టు కదా సార్, నిజమేనా సార్ అని అంటే, ఆలమీనయ్యా కష్టపడ్డా, కాయ కష్టం చేసిన, ఎవరయ్యా చెప్పింది, కబ్జా పెడతాడే ఆ మల్లారెడ్డి అని ఇట్లా నవ్విస్తాడు. నవ్వించేసరికి అందరు నవ్వుతారు, మల్లారెడ్డి కబ్జా విషయం మర్చిపోతారు. కథం. మల్లారెడ్డి ఎందుకు నవ్వుతాడు అనుకుంటారు? ఆయన చేసేటటువంటి దందాలు, ఆయన చేసేటటువంటి కబ్జాలు కప్పిపుచ్చుకోవడానికి ఈ నవ్వుల డ్రామా. ఇక జర్నలిస్టులు కూడా నవ్వుతారు, రిపోర్టర్లు కూడా నవ్వి ఆయన కబ్జా విషయం మర్చిపోతారు. ఇక కథం, నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతారు. ఈయన చేసేటటువంటి దందాలను కప్పిపుచ్చుకోవడానికి పాలమ్మిన పూలమ్మిన నవ్విపిచ్చుడు, జోకులు చేసుడు, కామెడీ చేసుడు ఈయన. ఇక మొన్న అసెంబ్లీలో ఉసిలకన్నీలు గారుస్తున్నాడు. ఏమని? జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ దగ్గర చాలా మంది అవస్థ పడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. అంటే నీ గవర్నమెంటే ఉన్నది కదా, బీఆర్ఎస్ గవర్నమెంట్, నువ్వే మంత్రి కదా, కార్మిక శాఖ మంత్రి, ఏం కట్టలుగా ఇచ్చినావు? అప్పుడు జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ తీసేసి మూలకైపోయినావు. ఇలా కాంగ్రెస్ వచ్చుడితోటే చాలా బాధ అనిపిస్తుంది అట. మీరే ఏం చేశారండి? మీరు 10 సంవత్సరాలు మీరే కదా ఉన్నది, మీ బీఆర్ఎస్ గవర్నమెంట్ హయాంలోనే కదా ఇంకా మొత్తం చెత్త అంతా నిండిపోయింది అక్కడ. సో మల్లారెడ్డి ఇప్పుడు ఒకటే, ఆస్తులు కాపాడుకోవాలా, అట్లాగే మెడికల్ కాలేజీలు పెట్టాలా.